టాలీవుడ్ చరిత్రలో కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్టర్లుగా నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆది ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాసిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా వెనుక ఉన్న ఆర్థిక లెక్కలు, అప్పటి ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి రీసెంట్ గా షేర్ చేసిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేటి కాలంలో సినిమా టికెట్ ధరలు 200 నుండి 500 వరకు ఉంటున్నాయి. కానీ 2002వ సంవత్సరంలో పరిస్థితులు వేరు. అప్పట్లో అత్యధిక టికెట్ ధర కేవలం 35 మాత్రమే కాగా కనిష్ట ధర 5 మాత్రమే ఉండేది. అంత తక్కువ రేట్లతోనూ ఆది సినిమా ఏకంగా 30 కోట్లు వసూళ్లు రాబట్టింది. అంటే ఆ సినిమా ఏ స్థాయిలో జనాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు అని బుజ్జి గారు పేర్కొన్నారు. కేవలం 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పెట్టిన పెట్టుబడికి 15 రెట్లు లాభాలను తెచ్చిపెట్టడం అప్పట్లో ఒక సంచలనం. నల్లమలపు బుజ్జి మాటల్లో చెప్పాలంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ కాల్ షీట్స్ దొరికాయంటే చాలు, ఇక ఆ సినిమాతో నిర్మాతకు భారీగా డబ్బులు మిగులుతాయని అంతా నమ్మేవారు. ఎన్టీఆర్ కి ఉన్న మ్యాస్ ఫాలోయింగ్ మరియు ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా అప్పట్లో నిర్మాతల పాలిట పెన్నిదిగా ఉండేది. చిన్న బడ్జెట్ తో కూడా భారీ కమర్షియల్ హంగులను జొప్పించడంలో తారక్ అద్భుతమైన ప్రతిభ చూపేవాడని ఆయన ప్రశంసించారు. నేటి పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ కి పునాది వేసిన చిత్రాల్లో ఆదిది అగ్రస్థానం. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాతో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ స్కై లెవెల్ కి చేరుకుంది. 22 ఏళ్ల క్రితం 2 కోట్లతో 30 కోట్లు రాబట్టిన ఈ మ్యాజిక్ ఇప్పటికీ సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.